అవునక్క, పట్నం పోయి ప్రజావాణిల కంప్లైంట్ ఇస్తే పని అవుతుందంటవా? ఆఫీసర్లు పట్టించుకునేరా? రికార్డుల మా భూమి తక్కువ పడ్డది, ఒకనాడు పోయేస్తాం. తమ్మి, నువ్వు సిటీలోనే ఉంటావు కదా, అదేదో ప్రజాభవన్ అని పెట్టిండ్రు చూడు, ఆడికి పోవాలంటే ఎల్బీ నగర్లో ఏ బస్ ఎక్కాలి తమ్మి? మామ, శుక్రవారం పొద్దుగాలనే MGBSలో బస్ దిగి నాకు ఫోన్ చేయి, నేను వచ్చి ప్రజాభవన్కు తొలకపోతా. నువ్వేం ఫికర్ చేయకు. ఇగో గిట్లున్నది ముచ్చట. మరి ఆడికి పోతే ఫాయిదా అవుతున్నట్టేనా? 4 నెలల పసిబిడ్డకు ప్రాణం పోసింది ప్రజావాణి. పిలగాని గుండెకు రంధ్రం పడ్డది. ఆపరేషన్ చేయకుంటే బతుకుడు కష్టమన్నారట డాక్టర్లు. గరీబీ కుటుంబం, పవేట్ల చూపించే తాకత్ లేక ప్రజాభవన్ కొచ్చిండ్రు. నోడల్ ఆఫీసర్ దివ్య మేడాన్ని కలిస్తే ఎమ్మటే ఓ పవేట్ దావకానోళ్లతోటి మాట్లాడి అంబులెన్స్ లో పంపింది. ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు. ఇక కడమ కంప్లైంట్లకు వస్తే ఎక్కువ మటుకు భూ కబ్జాలే. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లిలా గిరిజనులకు రావాల్సిన 28 ఎకరాలు పాత మంత్రి మల్లారెడ్డి గారు పట్టా వేసుకుండట. 2022లో మాజీ మంత్రి మల్లారెడ్డి గారు పర్చేజ్ చేయడం జరిగింది. వీళ్ళకి హక్కులుండగా ఇల్లీగల్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మేడ్చల్ జిల్లా కీసరల గీ అన్నోళ్ల ప్లాట్లు కబ్జా చేసి అమ్ముకుండట ఓ బీజేపీ లీడర్ అయ్యా. బీజేపీ నాయకుడు బైరెడ్డి మల్లారెడ్డి పక్క నంబరు పట్టా నంబర్ వేసి 13 ప్లాట్లు అమ్ముకొని కబ్జా చేసిండు. గీ అన్నదేమో ధరణి తిప్పల 5 గుంటలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా ఈ ధరణిలో జరిగిన అవకతవకల ద్వారా తొలగించడం అనేది జరిగింది. పక్క పోటీ ఉన్న పొలం వాళ్ళు ఏం చేస్తున్నారంటే భూమిని వేరే వారిని కబ్జా చేసి అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు ట్రాన్స్ఫరాలు రిపేర్ చేసే కాంట్రాక్టు కార్మికులు. సీఎం సార్ నియోజకవర్గం కొడంగల్ కెళ్ళొచ్చిండ్రు. మాకు జీతాలు 7-8 వేల జీతాలు, మాకు ఈపీఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. జరా మా గోసలు కూడా చూడుర్రి. ఫ్రీ ఆర్టీస్ వల్ల ఆగమైనమని ఆటో అన్నలు కూడా వచ్చిండ్రు. రోజుకి 300-400 వస్తుంది. 300 ఆటో ఎంఐ 300 కట్టుకోవాలి. ఇవాళ ఓ 2000 కంప్లైంట్ల దాకొస్తే మొత్తం 43,000 దాటినాయి. ఎప్పటికప్పుడు కంప్యూటర్లకు ఎక్కించి ఏ జిల్లా ఆ జిల్లాకు పంపుతున్నారు. ఇక అక్కడి ఆఫీసర్లు చూసుకోవాలన్నట్టు. హైదరాబాద్కి వచ్చి ఫిరాద్ అయితే దబ్బున తష్వ చేస్తారని మనోళ్ళ నమ్మికట.